వెల్కమ్ టు యోయో టీవీ. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మిర్జాతో విడాకులు తీసుకున్నాడనే వార్తలు వస్తున్న తరుణంలోనే అతడు పెళ్లి చేసుకోవడం గమనార్హం. పాకిస్తాన్ నటి సనా జావేద్ ను అతడు వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్వయంగా అతడే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. షోయబ్ మాలిక్ సనా జావేద్ వివాహ ఫోటోలను పంచుకుంటూ అల్హమ్దులిల్లా మేము మిమ్మల్ని జంటలుగా సృష్టించామని క్యాప్షన్ తో షోయబ్ మాలిక్ పేర్కొన్నాడు. షోయబ్ కు ఇది మూడో వివాహం కాగా సనాకు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. షోయబ్ మాలిక్ సానియా మిర్జాలు 2010లో వివాహం చేసుకున్నారు. 2018లో వీరికి ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు. అయితే గత 2 సంవత్సరాలుగా సానియా షోయబ్లు వేరువేరుగా ఉంటున్నారని, ఇటీవలే వీరిద్దరు విడాకులు తీసుకున్నట్లుగా జోరుగా 2 దేశాల్లో ప్రచారం జరిగింది. అయితే వీటిని ఇటు సానియా గాని అటు షోయబ్ గాని ధృవీకరించలేదు. ఈ క్రమంలోనే షోయబ్ రెండో పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇక సనా జావేద్ విషయానికి వస్తే పాకిస్తాన్ ప్రముఖ నటీమణులలో ఆమె ఒకరు. 28 ఏళ్ల సనా అనేక టీవీ షోల్లో కనిపించింది. ఏ ముఫ్త్, ఏ ఖాన్, డంక్ అనే షోలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. అంతేకాదు ఆమె చాలా మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. 2020లో ఆమె ఉమైర్ జస్వాల్ ను వివాహం చేసుకుంది. కొద్ది కాలానికే ఈ దంపతుల మధ్య పొరపచ్చాలు వచ్చాయి. వీరిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఒకరి ఫోటోలను మరొకరు డిలీట్ చేశారు. దీంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక 2 రోజుల కింద సానియా ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. విడాకుల వార్తల మధ్య సానియా మిర్జా బుధవారం సానియా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక కోట్ను పంచుకుంది. పెళ్లి కష్టమా, విడాకులు తీసుకోవడం కష్టమా, ఉబాకాయం కష్టమా, ఫిట్ గా ఉండడం కష్టమా, అప్పులు చేయడం కష్టమా, ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కష్టమా, కమ్యూనికేషన్ కష్టమా, కమ్యూనికేట్ చేయకపోవడం కష్టమా, వీటిలో మీరు వేటిని ఎంచుకుంటారు? జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు, ఎల్లప్పుడూ కష్టంగానే ఉంటుంది. అయితే అది మన చేతుల్లోనే ఉంటుంది. మనం తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి అనే కోట్ను సానియా పంచుకుంది. అయితే ఇప్పటికీ వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఇస్లాం ప్రకారం విడాకులు తీసుకున్నారా, గుట్టు చప్పుడు కాకుండా కోర్టు ద్వారానే విడాకులు తీసుకున్నారా? ఒకవేళ కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటే ఇండియాలో తీసుకున్నారా, పాకిస్తాన్లో తీసుకున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.